ఘోర తపంబొనొచ్చే అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుమని అంత గజానుడు పరమేశ్వరుని స్తుతించి స్వామి నీవు ఎల్లప్పుడూ నా యుదరమందే వసించి ఉండుమని కోరాను. భక్త సురగుండగు ఆ పరమేశ్వరుడు తన కోరిక దీర్ప గజాసుని ఉదరమందు ప్రవేశించి సుఖంభుగం నుండేది. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలు తరంగుల అన్వేషించుచు కాలమునకు గజాసుర గర్భస్థుడట తెలుసుకొని రప్పించుకుని మార్గం కానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతం తెప్పి మహాత్మా నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి తన పతిని రక్షించి నాకు సంగీతివి, ఇప్పుడు కూడా ఉపాయాంతరము చే నా పతిని రక్షింపమని విలపింప శ్రీహరి ఆ పార్వతి నోరడింపి పంపే. అంత ఆ హరి బ్రహ్మాది దేవతలను పిలిపించి గజాసుర సంహారమునకు గంగిరెద్దు మేళమే యుక్తమని నిశ్చయించి నందిని గంగిరెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలందరి చేతను తలకొక్క వాద్యమును ధరింపజేసి తాను చిరుగంటలు సన్నాయిలు దాల్చి గజాసుర పురంబు జొచ్చి జగన్మోహనంబుగా ఆడించుచుండగా గజాసురుండు విని వార్లను తన చెంతనకు పిలిపించి తన భవనం ముందు ఆడింప నియోగించెను. బ్రహ్మాది దేవతలు వాద్య విశేషముల జోరు స్వల్ప జగన్నాటక సూత్రధారియగు ఆ హరి విచిత్రకరంబుగా గంగిరెద్దును ఆడించగా గజాసురుండు పరమానంద భరితుడై నీకేమి కావాలేనో కోరుకో సంగదనన్న హరి వారిని సమీపించి ఇది శివుని వాహనమగు నంది, శివుని కనుగొంటకై వచ్చిన కావున శివుని సంగం అన్ను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నిరంగి తనకు మరణమే నిశ్చయం అనుకొంచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మమును నీవు ధరింపమని ప్రార్థించను. విష్ణుమూర్తికి అంగీకారం తెలుపు అతడు నందిని ప్రేరేపించను. నందియు తన సంగమున చే గజాసురుని చీల్చి సంహరించను. అంత శివుడు గజాసురుని గర్భం నుండి బహిర్భూతుడై విష్ణుమూర్తిని స్తుతించను. అంత నా హరి దుష్టాత్ములకిట్టి వరంబులియరాదు ఇచ్చినచో పామునకు పాలు పోసినట్లుగా నన్ను ఉపదేశించి బ్రహ్మాది దేవతలకు వీడ్కొలు పలికి వైకుంఠమునకేగను. శివుడు నందినెక్కి కైలాసమునకు అతివేగంగా జరిగే. కైలాసమున పార్వతీదేవి భక్తరాగును దేవాదుల వలన విని ముదమంది అభ్యంగ స్నానమాచరించుతూ నలుగుపిండి ఒక బాలునిగా చేసి ప్రాణంబ సంగి వాకిలి ద్వారం కాపుగా ఉంచను. స్నానాంతరం పార్వతి సర్వాభరణములు అలంకరించు పత్యాగమనమును నిరీక్షించుండే. అప్పుడు పరమేశ్వరుడు నందిని ఆరోహించి వచ్చి లోపలికి పోబో వాకిలి ద్వారమున ఉన్న బాలుడు అడ్డగించను. శివుడు కోపించి త్రిశూలంతో బాలుని కంఠము దురిమి లోనికేగను. అంత పార్వతీదేవి భర్తగాంచి ఎదురేగి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించే వారిరువును పరమానందము ప్రియ భాషను ముచ్చటించుచుండ ద్వారమందరి బాలుని ప్రసంగము వచ్చే. అంత ఆ మహేశ్వరుడు తాను అనురించిన పనికి చింతించి తాను తెచ్చిన గజాసుర శిరంబును ఆ బాలుని కత్తించి ప్రాడంబు నొసంగి గజాననుడు అని నామంబసగే. అతనిని పుత్ర ప్రేమమ్మను ఉమామహేశ్వరులు పెంచుకొంచుండే. గజాననుడి తల్లిదండ్రులను పరంభక్తితో సేవించుచుండను. ఇతడు సులభంగా ఎక్కి తిరుగుటకు అనింజుడు ఒక ఇలుక రాజును వాహనముగా చేసుకుని కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జనించెను. అతడు మహాబలశాలి. అతని వాహనము నెవలి. అతడు దేవతల సేనానాయకుడే ప్రఖ్యాంతిగాంచి ఉండేను. ఒకనాడు దేవతలు మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నములకొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరిరి. గజానుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తన కొసంగుమని, గజానుడు మరుగుజ్జువాడు అనర్హుడు అసమర్థుడు గనుక ఆధిపత్యం తన కొసంగుమని కుమారస్వామిని తండ్రిని వేడుకొంది. శివుడు కుమారులను చూచి నీలో ఎవ్వరు ముల్లోకములందరి పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా యుద్ధకు వచ్చేదో వారికి ఆధిపత్యం అసంగుదు అని మహేశ్వరుడు పలుక వల్లేయని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనం వెక్కి వాయువేగంబన నేగే. అంత గజానుడు కిన్నుడై తండ్రిని సమీపించి ప్రణమిల్లి అయ్యా నా అసమర్థత తానెరింగియు ఇట్లా ఆనతీయ తగునే నీ పాత సేవకుడును
నా ఎందు కటాక్షముంచి తగు ఉపాయంబు తెలిపి రక్షింపవే అని ప్రార్థింప మహేశ్వరుడు దయాళుడై ఒకసారి నారాయణ మంత్రం పఠించు మనగా గజానుడు సంతసించి అత్యంత భక్తితో ఆ మంత్రము జపించు కైలాసం నుండి ఆ మంత్ర ప్రభావమున అంతకు పూర్వం గంగానదికి స్నానమాగిన కుమారస్వామి గజానుడు నదిలో స్నానమాడి తనకెదురుగా వచ్చుచున్నట్లు కార్పింపు నతండును 3,50,00,000 నదుల్లో కూడా అట్లనే చూచి ఆశ్చర్యపడుచు కైలాసమ్మనకేగి తండ్రి సమీపమందున్న గజానును గాంచి నమస్కరించి తన బలమును నిందించుకుని తండ్రి అన్నగారి మహిమ తెలియక అట్లాంటిని క్షమింపుము, ఈ ఆధిపత్యము అన్నగారికి వసంగుమని ప్రార్థించాను. అంత నా పరమేశ్వరుండి శ్రీ భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గజానునికి విఘ్నాధిపత్యము వసంగబడి ఆనాడు సర్వదేశస్థులు